కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా కొన్ని టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ గ్రూప్స్, అదేవిధంగా ఇతర సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ కరెంట్ అఫైర్స్ అయితే చాలా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి. వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. భారతదేశం ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశంతో ఇంధనం మరియు స్థానిక కరెన్సీ పరిష్కారంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి అంగీకరించింది? భారతదేశం ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశంతో ఇంధనం మరియు స్థానిక కరెన్సీ పరిష్కారంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి అంగీకరించింది? ఆన్సర్ నైజీరియా. ఇటీవల వార్తల్లో చూసిన భద్రా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? ఇటీవల వార్తల్లో కనిపించిన భద్రా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ కర్ణాటక. ఇటీవల 7వ భారత్ ఇండోనేషియా జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ యొక్క సమావేశం ఎక్కడ జరిగింది? ఇటీవల 7వ భారత్ ఇండోనేషియా జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ సమావేశం ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఢిల్లీలో. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 159. ఇటీవల 26వ ఆసియాన్ భారత్ సీనియర్ అధికారుల సమావేశం ఎక్కడ జరిగింది? ఇటీవల 26th ఏషియన్ భారత సీనియర్ అధికారుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. ఇటీవల వార్తల్లో కనిపించిన MQ-9B ప్రిడేటర్ అంటే ఏమిటి? ఆన్సర్ హై ఆల్టిట్యూడ్స్ మానవరహిత వైమానిక వాహనం. ఇటీవల ఉజ్బెకిస్తాన్ను ఓడించి పురుషుల AFC అండర్-23 ఆసియా కప్ 2024ను ఏ దేశం కైవసం చేసుకుంది? ఇటీవల ఉజ్బెకిస్తాన్ను ఓడించి పురుషుల AFC అండర్-23 ఆసియా కప్ 2024ను ఏ దేశం కైవసం చేసుకుంది? ఆన్సర్ జపాన్. ఇటీవల జోస్ రోల్ ములినో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఇటీవల జోస్ రోల్ మలినో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ పనామా. భారతదేశపు మొట్టమొదటి నిఫ్టీ నాన్ సైక్లికల్ ఇండెక్స్ ఫండ్ను ఇటీవల ఏ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రారంభించింది? భారతదేశపు మొట్టమొదటి నిఫ్టీ నాన్ సైక్లికల్ ఇండెక్స్ ఫండ్ను ఏ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రారంభించింది? ఆన్సర్ గ్రో మ్యూచువల్ ఫండ్. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO ఇటీవల తన 65వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద వస్తుంది? ఆన్సర్ రక్షణ మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన కోలిన్ అంటే ఏమిటి? ఆన్సర్ పోషకాలు. పాకిస్తాన్ ఇటీవల తన మొట్టమొదటి చంద్ర మిషన్ ఐక్యూబ్ కమర్ను ఏ దేశం సహకారంతో ప్రారంభించింది? పాకిస్తాన్ ఇటీవల తన మొట్టమొదటి చంద్ర మిషన్ ఐక్యూబ్ కమర్ను ఏ దేశ సహకారంతో ప్రారంభించింది? ఆన్సర్ చైనా. ఇటీవల వార్తల్లో చూసిన డ్యూటీ డ్రాబ్యాక్ స్కీమ్ ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఇటీవల వార్తల్లో కనిపించిన డ్యూటీ డ్రాబ్యాక్ స్కీమ్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ ఎగుమతి చేసిన వస్తువులలో ఉపయోగించే వస్తువులపై కస్టమ్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం. ఇటీవల వార్తల్లో నిలిచిన వెస్ట్ నైలు జ్వరం యొక్క కారక ఏజెంట్ ఏమిటి? ఆన్సర్ వైరస్. ఇటీవల వార్తల్లో వచ్చిన ఫైరనీస్ పర్వతాలు ఏ రెండు దేశాల మధ్య సహజ సరిహద్దులుగా ఉన్నాయి? ఇటీవల వార్తల్లో వచ్చిన పైరనీస్ పర్వతాలు ఏ రెండు దేశాల మధ్య సహజ సరిహద్దులుగా ఉన్నాయి? ఆన్సర్ స్పెయిన్ మరియు ఫ్రాన్స్.
ఇటీవల వార్తల్లో కనిపించిన లెబర్ కన్జెనిటల్ అమోరిసియన్ అంటే ఏమిటి? ఆన్సర్ అరుదైన జన్యుపరమైన కంటి రుగ్మత. ఇటీవల వార్తలో చూసిన గిఫ్టోథొరాక్స్ పుణ్య బర్త్డే ఏ జాతికి చెందినది? ఇటీవల వార్తలో చూసిన గిఫ్టోథొరాక్స్ పుణ్య బర్త్డే ఏ జాతికి చెందినది? ఆన్సర్ క్యాట్ ఫిష్. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.